హృదయాలను మాకు అనుగ్రహించారు తండ్రి. నీకే స్తోత్రం స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా 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 నీకే వందనాలు 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 చెల్లిస్తున్నాను రాజా. నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం. మహాపరిశుద్ధుడా సర్వోన్నతుడా సర్వాధికారి నీ బంగారు పాదములకే లెక్కలేని వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో రాజా ఈ సాయంకాల సమయంలో తండ్రి చిన్న మందగా మేము ఇక్కడ కూడి ఉన్నాము తండ్రి. నేను ఏసయ్య నీ ప్రసన్నతతో మీరు మమ్మల్ని నింపండి తండ్రి. నేను మాకున్న ప్రతి ఆలోచనలు మా తలంపులు నేను నీకు విరోధమైన కార్యములు మాలో ఎలాంటివన్నా తీసివేయండి ఏసయ్య తండ్రి. ఈ సాయంకాల సమయంలో తండ్రి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో తండ్రి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. నేను దేని కొరకైతే మమ్మల్ని మీరు పిలిచిన్నారు తండ్రి నీ చిత్తాన్ని మేము నెరవేర్చే రీతిగా తండ్రి ఏసయ్య నీ స్వరాన్ని వినడానికి తండ్రి మమ్మల్ని మీరు పరిశుద్ధపరుస్తారని నమ్ముతున్నాను తండ్రి. నేను మా ప్రతి పాప దోషములు శాపములు అన్నింటినీ తండ్రి కల్వారి సిలువలో నువ్వు మా కొరకే బలియాగం అయ్యావు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను రాజా. ఇదిగో తండ్రి సాయంకాల సమయంలో తండ్రి నేను ఏసయ్య నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఈ వారం అంతా మీరు మాకు చేసిన అద్భుత కార్యాలను బట్టి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రం తండ్రి. నేను ఏసయ్య కూడిన ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున ఆస్వాదించండి. ఇంకా రానున్న వాళ్ళని త్వరగా మీరు రప్పిస్తారని నమ్ముతున్నాను తండ్రి. ఎవరు ఎలాంటి అడ్డు ఆటంకాలతో ఉన్న యేసు నామంలో వాటన్నిటిని మీరు లయపరుస్తారని నమ్ముతున్నాను రాజా. ఇదిగో తండ్రి సాయంకాల సమయంలో తండ్రి సమస్తాన్ని నీ పాదాల చెంతకు అర్పించుకుంటూ మీరు మా మధ్య నివసిస్తారని నమ్ముకుంటూ మీరు మాతో మాట్లాడతారని నమ్ముకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కీర్తనలు 100 చదువుదాం. 100వ దావీదు కీర్తన అందరు కలిసి చదువుకుందామా? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరముల నుండును. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఈ సాయంకాల సమయంలో ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారా దేవుని స్తుతించడానికి? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుని స్తుతించడానికి? హల్లెలూయా హల్లెలూయా. ఓకే, ఇప్పుడు మన మధ్య ఉన్న దెబోరా ఉమెన్స్ ఫెలోషిప్ టీం వాళ్ళు వచ్చి వర్షిప్ని నడిపిస్తారు. విమలా సిస్టర్, దీపా సిస్టర్, రీమా సిస్టర్, శృతి సిస్టర్. ఆయన ఆలోచనకర్త, సర్వ సృష్టిని ఒక్క మాటలో కలుగజేసిన మహోన్నతుడైన దేవుడు మన యేసయ్య. ఆయన ఆకాశము ఆయనకి సింహాసనము, భూమి ఆయనకి పాదపీఠము. మనందరికీ తెలిసిన పాట నజరేయుడా నా యేసయ్య. చాలా పాత పాట, బట్ ఆ పాటలో చాలా అర్థం ఉందండి. ఆ పాటను మనందరం కలిసి పాడుకుందాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా
నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడినే వెళ్ళినా, జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీ వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందరికి తెలిసిన పాట, ఎంత మంచి దేవుడు యేసయ్యా అన్న పాట పాడుకుందాం. అవును కదా, మన యేసయ్య ఎంత మంచివాడు కదా. మనం ఎన్ని ఘోర పాపాలు చేసినా ఆయన మనల్ని తన హక్కును చేర్చుకునే దేవుడు. మనల్ని ఎప్పుడు ఆయన త్రోసివేయడు. మనకున్న వాళ్ళందరూ నేనున్నాను నేనున్నాను అన్నా సరే లాస్ట్ ఒక టైం వచ్చేసరికి మనల్ని మోసం చేస్తారు, మనల్ని వదిలేస్తారు. కానీ యేసయ్య అలా కాదు. ఎలాంటి పరిస్థితులైనా నిన్ను విడువను ఎడబాయనని సెలవిచ్చిన గొప్ప దేవ. ఆయన మాట ఇచ్చిన దేవుడు, మాట తప్పని దేవుడు. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా.
ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా అందరూ లేచి నుంచి పాడదామా? నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరుదనేసయ్యా నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరేసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అవును తండ్రి, నీ దగ్గరకు వస్తే చాలు యేసయ్యా, మా చింతలన్నీ నువ్వు తీరుస్తావు తండ్రి. ఎలాంటి కష్టం, ఎలాంటి కన్నీరు మా జీవితాల్లో ఉన్నా, కన్నీటి లోయలో మేము బ్రతుకుతున్నా, ఇలా ఒంటరితనంలో మేము ఉంటున్నా తండ్రి యేసయ్యా, తండ్రి నువ్వు మా తోడుగా ఉంటున్నావు తండ్రి. యెహోవా రాఫా, మా బలహీనతలో మీరు మాకు తోడుగా ఉంటున్నారు యేసయ్యా. యెహోవా నిస్సి, మా ప్రతి శోధనలో మాకు జయాన్ని అనుగ్రహిస్తున్నారు తండ్రి. ఎబినేసరే, మా ప్రతి అవసరతలు తీర్చి మాకు తోడుగా ఉంటున్న దేవా, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, 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 నీకే వందనాలు, నీకే వందనాలు, వందనాలు తండ్రి. ఇలా మా జీవితాల్లో ఎన్నో పాపాలు తండ్రి, రహస్యమైన పాపాలు మా జీవితంలో ఉండొచ్చు రాజా. నేను పైకి భక్తితో, లోపల రక్తితో మేము బతకొచ్చు తండ్రి. నేను అయినా తండ్రి నువ్వు మమ్మల్ని చేర్చుకుంటున్నావు రాజా. అందుని బట్టి నీకు స్తోత్రం, నీకే స్తోత్రం తండ్రి. ఎన్నో ఘోర పాపాలు మా జీవితంలో ఉన్నాయి రాజా. అయినా తండ్రి నువ్వు మమ్మల్ని హత్తుకుంటున్నావు తండ్రి. ప్రతి శ్రమల్లోనూ, ప్రతి కష్టం
కష్టాల్లోనూ నీ కృపను మాకు చూపిస్తున్నావు రాజా. అందుని బట్టి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతి మేలును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? అందరూ నోర్లను విప్పి దేవునికి స్తుతించండి. యేసయ్యానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం తండ్రి. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడావు రాజా. మా జీవితాన్ని నీ పాదాల చెంతకు అర్పించుకుంటున్నాం తండ్రి. మా జీవితాలు నీకే సొంతము రాజా. మా ఆత్మ, శరీరం, మా ప్రాణం నీకే సొంతము తండ్రి. ఈ లోకానుసారంగా మేము జీవించుకోకుండా తండ్రి యేసయ్యా, నేను నీ పరలోకానికి మేము చేరేలాగిన పరిశుద్ధంగా మేము జీవించాలి తండ్రి. నువ్వు పరిశుద్ధుడు యేసయ్యా. నీకే స్తోత్రం 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 తండ్రి. ఇదిగో దేవా, మా జీవితాన్ని నీ పాదాల చెందుకు అర్పించుకుంటున్నాం రాజా. నీ మార్గం నుంచి మేము ఎన్నోసార్లు తొలగిపోవచ్చు తండ్రి. అయినా తండ్రి యేసయ్యా, మమ్మల్ని మరలా నువ్వు చేర్చుకుంటున్నావు రాజా. అందుని బట్టి నీకు స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం తండ్రి. నేను నీ చిత్తాన్ని మా జీవితాల్లో మేము తెలుసుకునేలాగా మాకు కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహించండి యేసయ్యా. నీకే స్తోత్రం రాజా, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు నీకే చెల్లునుగాక తండ్రి. మారని దేవుడవు యేసయ్యా, మార్పు లేని దేవుడవు తండ్రి. నేను మారని నీ కృప యేసయ్యా, శాశ్వతమైన నీ ప్రేమ తండ్రి ఎప్పుడు మమ్మల్ని కాపాడుతూ వస్తుంది తండ్రి. ఈ లోకంలో ఉంటున్న ప్రతి కార్యాల నుంచి మమ్మల్ని కాపాడుతూ వస్తున్న దేవానికి స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం రాజా. నీకే వందనాలు, వందనాలు, వందనాలు రాజా. నీకే స్తోత్రం, స్తోత్రం. నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబుని నిరుగా నేర్పు. నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి
పోవు ప్రియసుతినిగ పని చేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు కన్నీటితో ఎత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు క్షేమ కాలమైనా నిన్ను కనపరచు బ్రతుకు నిమ్మయా నశించే ఆత్మలన్ ఇదరి చేర్చు కృప నిమ్మయా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రం స్తోత్రం తండ్రి. ఇదిగో రాజా యేసయ్యా, ఈ ఆరాధన తండ్రి సమస్తము నీ పాదాల చెందుకు అర్పించుకుంటున్నాం రాజా. స్తుతి మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుకుంటూ ఈ ఆరాధన స్తుతి ధూపము తండ్రి నీ పాదాల చెందుకు అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందుకు కానుకలు దశంభాగాలు చెల్లించిన సమయం మన మధ్య ఉన్న బ్రదర్ జోయల్ వచ్చి ఒక స్పెషల్ సాంగ్ పాడతాడు. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నా
నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. నీవే నీవే నా ఆరాధనా, నీవే నీవే నా ఆరాధనా, నీవే నీవే నా ఆరాధనా, నీవే నా ఆరాధనా. ఎడారి త్రోవలోనే నడచినా, ఎరుగని మార్గములు నన్ను నడపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచినా, ఎరుగని మార్గములు నన్ను నడపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల కలములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే, జరిగించుచున్నావు నన్ను వీడక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే, జరిగింపుచున్నావు నన్ను వీడక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో, కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. తో మంచి పాట పాడి దేవుని మహింపరిచిన బ్రదర్ జోయల్కి మరొకసారి చప్పట్లు కొడుతూ ఉత్సాహపరుద్దాం. ఈ వారంలో ఎవరిదైనా బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ, బాప్టిజం డే ఉంటే కనుక లేచి నిల్చుంటే మీకోసం ప్రార్థన చేస్తాం. ఓకే, కానుకల నిమిత్తం. అలానే ఈ వారం తమిళనాడులో ఎలక్షన్ ఉంది.
దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. బ్రదర్ సతీష్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవాధిపతి, జీవం గల రాజా, మీకు వందనాలు నా తండ్రి ప్రభా. నజరేయుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. నువ్వు రక్షకుడివి ప్రభా. నాయన మమ్మల్ని కాచి కాపాడే దేవుడు, నీకు వందనాలు రాజా. నాయన ఇదిగో నా తండ్రి ప్రభా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన ఇదిగో ఎవరు ప్రభా నాయన మీ సన్నిధిలో ప్రభా విప్పి ఉన్నారు ప్రభా, వారందరినీ నా తండ్రి ప్రభా రెండందరిగా దీవించండి ప్రభా. ఇదిగో ప్రభా, ఇప్పుడు ఇచ్చిన దానికంటే ప్రభా ఇంకెక్కువగా నాయన నీ సన్నిధి కొరకే నా తండ్రి ప్రభా, నాయన నీ దేవాలయం కొరకే ప్రభా ఇంకా ఎక్కువ ఇచ్చే ప్రభా అర్హతను, భాగ్యతను ప్రభా ప్రతి ఒక్కరికి దయచేయండి రాజా. మీకు వందనాలు నాయన. ఏ అవసరతలను ప్రభా బట్టి వచ్చి ఉన్నారో ప్రభా, ఆ విషయం కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీకు వందనాలు రాజా. ఇదిగో నాయన ఎలక్షన్ గురించి ప్రభా ప్రార్థిస్తున్నాను ప్రభా. నా జరగనున్న ఎలక్షన్లో నా తండ్రి ప్రభా మీరు తోడు నీడై ఉండండి ప్రభా. ఎందుకంటే ప్రభా మంచి లీడర్ని ప్రభా, మంచి ప్రభా నాయకుడిని ప్రభా జనానికి దయచేయండి యేసయ్య. ఇదిగో ప్రభా నీ నామమును ప్రభా నిన్ను స్తుతించే వారికి ప్రభా బలముగా నా తండ్రి ప్రభా ఆ యొక్క ప్రభా నాయకులు ప్రభా ఆ యొక్క రాజ్యాలు ప్రభా చక్కగా ప్రభా సానుకూలంగా ఉండేలాగా చేయండి యేసయ్య. అటువంటి గొప్ప నాయకుడిని నా తండ్రి ప్రభా నీతిగల ప్రభా ఎన్నికలను ప్రభా జరిగించండి. ప్రతి ఒక్కరి ప్రభా జనాల్లో నా తండ్రి ప్రభా మీరే ఉండండి నాయన. ఎటువంటి ప్రభా తప్పు విధాలు నడకుండా నాయన సక్రమంగా మంచిగా ఎన్నికలు నడిచే అని పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన, కృప కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన మధ్య ఉన్న సిస్టర్ రీమా గారు వచ్చి మనందరికీ దేవుని మాటల్ని తెలియజేస్తారు. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఒక్క 2 నిమిషాలు మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాము. పరలోకంలో ఉన్న మా తండ్రి, యొక్క సమయం కోసం మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా. ఎక్కడ 2-3 మీ నామంలో కలిసి చేరుతారో అక్కడ మీరున్నారు అని వాక్యం చెప్తుంది ప్రభువా. భూమి ఆకాశం గతించిపోవచ్చేమో కానీ మీరు చెప్పిన వాక్యం జరగకుండా మాత్రం పోదు తండ్రి. మీరు ఇక్కడ ఉన్నందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా. తండ్రి యేసయ్య, మీరు మాతో మాట్లాడండి, మా జీవితాలు మార్చుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా. మీ వాక్యంలో బలం ఉంది ప్రభా. తండ్రి పరిశుద్ధాత్మ దేవా, మా అందరినీ హృదయాల్ని మార్చమని దేవా, మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు మహిమగల నామంన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనము దేవుని వాక్యం చూసే ముందు కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలి అని ఇష్టపడుతున్నాను. ఆ విషయాల తర్వాత మనము దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాము. కొన్ని నా ఒక జ్ఞాపకాలు, నేను మా తల్లిదండ్రుల ఒక జ్ఞాపకాలు అన్నీ మీతో ఒక ఫ్యూ మినిట్స్ నేను షేర్ చేసుకోవాలని ఇష్టపడుతున్నాను. మా అమ్మగారిని నేను ఎప్పుడు చూసినా కూడా ఒక చీరలోనే చూసినాను. ఆమె డ్రెస్ ఎప్పుడు శారీనే ఉండేది. ఆమెను ఇంకా వేరే ఏ డ్రెస్లో నేను చూడలేదు. ఆమె గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేసేవాళ్ళు. స్కూల్లో టీచర్గా పోయినప్పుడు తను స్పెషల్ శారీస్ వేసుకునేది. ఇంట్లో ఉన్నప్పుడు ఆమెని నేను కాటన్ శారీస్లోనే చూసినాను అనమాట. కానీ నా దాకా ఒక జనరేషన్ అయిపోయి నేను ఆమె కూతురుగా నేను ఆమెలాగా లేను. నేను ఎక్కువ ఈ డ్రెస్సెస్ వేసుకోవడము, చుడీదార్స్ వేసుకోవడము, ఇంట్లో బయట ఒక ఒకేషన్కి నేను వెళ్ళాలి అంటే మాత్రమే నన్ను ఆలోచిస్తూ ఉంటాను. నేను ఏ శారీ వేసుకోవాలి అన్న ఒక ఆలోచన నాకు ఉంటుంది అనమాట. అదే నా కూతురు విషయానికి వస్తే, నాకు ఒక కూతురు ఉంది, మీకు తెలుసు. నా కూతురు విషయానికి వస్తే మొన్న అట్లే హాస్టల్ నుంచి వచ్చి క్యాజువల్గా మాట్లాడతా, అమ్మ ప్రతి గర్ల్ దగ్గర ఒక 2 టాప్స్ అన్న ఉండాలి, చుడీదార్ టాప్స్ అనింది. నాకు నవ్వు వచ్చింది. ఎంతగా మారిపోయింది కదా జనరేషన్ టు జనరేషన్. నేను మా అమ్మలాగా లేను, నా కూతురు నాలాగా లేదు కదా. అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. నేను చిన్నప్పుడు మేము స్కూల్ నుంచి ఇంటికి వచ్చినాక ఎప్పుడు ఆట ఆడుకునేవాళ్ళమే. ఎట్లాంటి ఆటలు అంటే హైడ్ అండ్ సీక్ ఆడడం కానీ, లగోరీ ఆడడం కానీ, ఇట్లా ఏవేవో అన్నీ ఎప్పుడు స్ట్రీట్లో ఉండేవాళ్ళమే మేము.
మేము హైడ్ అండ్ సీక్ ఆడేటప్పుడు కూడా మా అమ్మ గవర్నమెంట్ క్వార్టర్స్ మాది, ఇంటి ముందు ఒక చిన్న గటర్ రెయిన్ వాటర్ పోవడానికి గటర్ ఉండేది. ఎంత సీరియస్గా మేము ఆ గేమ్ ఆడేవాళ్ళమి అంటే ఆ గటర్లో పోయి దాచుకుంటుండేవాళ్ళమి. అంత ఒక సీరియస్ గేమ్ అనమాట అది హైడ్ అండ్ సీక్లో. కానీ ఇప్పుడున్న జనరేషన్ని చూస్తే సేమ్ అట్లాంటి గేమ్సే ఆడుతున్నారు అందరూ. ఏమంటే ఈ 2 ఫింగర్స్తో ఆడుతున్నారు. ఎవరో దాచుకుంటారు, వీళ్ళు పోయి వెతికి షూట్ చేయడము, సేమ్ గేమ్సే. కానీ మేము ఫిజికల్లీ ఇన్వాల్వ్డ్ ఉండేవాళ్ళం ఈ ఆటల్లో. ఇప్పుడు 2 ఫింగర్స్ 24 hours గేమ్ ఆడుతుంది, సేమ్ గేమ్. సో నేను చాలా సర్ప్రైజ్ అవుతూ ఉంటాను. ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు పిల్లలు, ఈ జనరేషన్ పిల్లలు సేమ్ ఆటలు ఆడుతున్నారు కానీ అడ్వాన్స్డ్గా ఆడుతున్నారు అనమాట. ఆ విధంగా ఒక స్పోర్ట్ని తీసుకుంటే కూడా అది కూడా చేంజ్ అయిపోయింది. ఒక డ్రెస్ తీసుకుంటే అది చేంజ్ అయిపోయింది. ఒక గేమ్ స్పోర్ట్స్ తీసుకుంటే ఆ స్పోర్ట్స్ కూడా వేరీ అయిపోయింది. తర్వాత స్కూల్ విషయానికి వస్తే చాలా సర్ప్రైజింగ్, చాలా ఎవిడెంట్గా ఉన్న ఒక మార్పు నేను అబ్జర్వ్ చేసింది ఏమి అంటే, మమ్మల్ని స్కూల్లో బాగా కొడుతుండేవాళ్ళు టీచర్స్. ఒక 3rd standard ఫెయిల్ అయితే 3rd standard ఫెయిల్, మళ్ళీ ఫస్ట్ నుంచి 3rd standard చదవాలి. 4th standard ఫెయిల్ అయితే 4th standard ఫెయిల్, మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాలి. టీచర్స్ బాగా కేన్ తీసుకొని కొడుతుండేవాళ్ళు మమ్మల్ని. అట్లా ఉండేది మా చైల్డ్హుడ్. అడిషనల్లీ ఏముండేదంటే మా పేరెంట్స్ స్కూల్కి వచ్చి బాగా కొట్టండి మా పిల్లల్ని, అప్పుడే బుద్ధి వస్తుందని చెప్తుండేవాళ్ళు. ఈ జనరేషన్కి ఆల్రెడీ తన్నులు తింటే మళ్ళీ అడిషనల్లీ పేరెంట్స్ సపోర్ట్ ఉండేది టీచర్స్కి. ఈ జనరేషన్లో మా కొడుకు పైన ఒక టచ్ అయిందంటే మేము కోర్టులో కేసెస్ వస్తామన్నమాట. అంతగా వేరీ అయిపోయింది జనరేషన్ టు జనరేషన్. ఎవ్రీథింగ్ చేంజ్డ్. నాకు ఐ ఫీల్ సారీ, ఈ జనరేషన్ టీచర్స్ని చూస్తే నాకు పాపం అనిపిస్తుంటుంది. లాస్ట్కి పిల్లలు చెప్పింది కూడా వినే ఒక ఎటువంటి ప్రొఫెషన్ రా బాబు అనే పరిస్థితి అయిపోయేసింది. ఫ్యూచర్ ఎట్లుంటుంది అంటే పేరెంట్స్ కానీ పిల్లల్ని కొడితే నెక్స్ట్ వాళ్ళ మీద కేసేసి అమెరికా లాగా ఇండియా కూడా అయిపోతుంది అనమాట. పేరెంట్స్ మీద కూడా మనం కేసు వేయచ్చు. నన్ను కొట్టినారు అని చెప్పి వాళ్ళని జైలుకి పంపించే ఒక పరిస్థితులు డెఫినెట్గా ఇంకా షార్ట్లీ మనం ఎదురు చూసే ఒక రోజులు అనమాట. ఇట్లా జనరేషన్ టు జనరేషన్ మనం చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్, మారిపోతుంది. కానీ మారకుండా మా అమ్మ టైంలో, నా టైంలో, నా కూతురు టైంలో, ఈ జనరేషన్లో నేను మారకుండా అట్లే వచ్చిన ఒకటి ఏమి అంటే బైబిల్ మాత్రమే మారలేదు. ఎన్నో విషయాలు మారిపోయినాయి. మనం ఆలోచించేది మారిపోయింది, అన్నీ ఎవ్రీథింగ్ చేంజ్డ్. కానీ మారనేది ఒకటి ఉంది. అది ఏమి అంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మాత్రమే మారలేదు. మనం అనుకుంటాం ఎన్నో విషయాలు మనం మాట్లాడతాము, మన ఒపీనియన్స్ చేంజ్ అయిపోయినాయి, అన్నీ మనం చెప్తా ఉన్నాము. కానీ ఈ యొక్క బైబిల్ గ్రంథం మారలేదు. కాబట్టి క్రిస్టియన్స్ తల్లిదండ్రుల టైంకి, నా తల్లిదండ్రుల టైంకి దూరదర్శన్ చూస్తే కూడా అది సిన్ అని చెప్పేవాళ్ళు. ఈ టైంకి మన పిల్లలకి మనమే మొబైల్స్ ఇచ్చి పాపం కదా వాళ్ళకి టైం పాసే అవ్వట్లేదు అని చెప్పి, బోర్ కొడుతుంది మన పిల్లలకి అని వెతికి మొబైల్ తెచ్చి మన పిల్లలకి హ్యాండ్ ఓవర్ చేసే ఒక జనరేషన్ ఇది. నేను సమ్టైమ్స్ ఇప్పుడు కూడా కూర్చొని దూరదర్శన్ ఆన్ చేస్తాను. ఎంత దీనికి మా అమ్మ నన్ను మా అమ్మకి ఇంత స్ట్రిక్ట్గా ఉన్నింది దీనికోసమా అని చూస్తుంటాను. ఆ 1 hour ఫార్మర్స్ది ప్రోగ్రామ్ ఒక 1 hour ఉంటుంది, ఏదో క్లాసికల్ డాన్స్ ఒక 1 hour ఉంటుంది. ఎవరైనా చూస్తున్నారా అని కూడా డౌట్ వస్తుంది నాకు కొన్నిసార్లు. కానీ ఆ ప్రోగ్రామ్స్ని కూడా మా అమ్మ వాళ్ళు స్ట్రిక్ట్గా టీవీ నాట్ అలౌడ్, ఇక టీవీ చూసినామంటే నరకంకి డైరెక్ట్ ల్యాండ్ అయిపోతామేమో అన్న ఒక భయంలో మమ్మల్ని మా అమ్మ వాళ్ళు పెంచినారు. అది కాకుండా ఇంకొకటి కూడా నేను నోటీస్ చేసినాను, ఎన్నో ఉన్నాయి, దాంట్లో ఫ్యూ మాత్రం నేను హైలైట్ చేస్తున్నాను. స్కూల్కి పోతే మా అమ్మ తలొంచుకొని రావాలి, ఇది నేర్పించింది అనమాట. అసలు ఒక బాయ్ని చూడాలి, తల ఎత్తి చూసే ఒక ధైర్యము లేదు. అది ఇంకా ఉంది నాకు, అది వాళ్ళు ఫీడ్ చేసింది ఇంకా ఉంది. అట్లా నేర్పించినారు. ఇప్పుడు జనరేషన్లో ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే అంత వెయిటేజ్ అతనికి, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటే ఆ పిల్లోడికి అంత వెయిటేజ్ అనమాట. ఆ ఒక పరిస్థితులు ఏర్పడిపోయింది. నేను మధ్యలో నిలబడుకొని ఆ ఒక జనరేషన్ను చూస్తున్నాను, ఈ జనరేషన్ కూడా నేను చూస్తున్నాను. కానీ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి అంటే దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధ గ్రంథం ఎక్కడ కూడా మారలేదు. జనరేషన్ టు జనరేషన్ చేంజ్ అవ్వలేదు. అది మొదట్లో ఎట్లుంది కదా, ఈ రోజుకి కూడా అట్లే ఉంది. అందువల్ల మనం వేసుకునే బట్టలు మారచ్చు,
మనం ఆడే గేమ్స్ మారచ్చేమో, లేదా మన పర్స్పెక్టివ్స్ మారచ్చేమో, కానీ మన లైఫ్ మాత్రము దేవునికి అనుగుణంగా మన లైఫ్ ఉందా లేదా అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. మనము టైం టు టైం చేంజ్ అయిపోయినాము అంటే మనం పరలోకానికి పోయేది కష్టమైపోతూ ఉంటుంది. మనం ఎన్ని జనరేషన్స్ అయినా, ఎంత టైం అయినా కూడా మనము బైబిల్కి 100% మనము స్టిక్ అవ్వాలన్నమాట. బైబిల్ ప్రకారంగా మన జీవితం ఉంటే మాత్రమే మనము సక్సెస్ఫుల్గా ఉంటాము. మనం ఈ లోకంలో కూడా సక్సెస్ఫుల్గా ఉంటాము, పరలోకానికి కూడా మనకి పోవడానికి అదొక్కటే మార్గం అయింది. మనం దేవుని ఒక వాక్యం చూద్దాము. ఫౌండేషన్ ఆన్ ద రాక్, నా ఒక మెసేజ్ది హెడ్డింగ్ ఈరోజు ఫౌండేషన్ ఆన్ ద రాక్. ఇది మనము మాథ్యూ చాప్టర్ 7 వర్స్ 24 చూద్దాము. 24 ఆన్వర్డ్స్, మాథ్యూ చాప్టర్ 7 వర్సెస్ ఫ్రమ్ 24. తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ఇది మనకందరికీ తెలుసు, అయినా కూడా నేను షార్ట్గా చెప్తాను. ఇద్దరు మనుషులు ఉన్నారు, ఇద్దరు కూడా ఇల్లు కట్టాలి అని ఒక ప్రయత్నం చేసినారు. ఒకతను ఏం చేసినాడు, ఒక బండ రాక్ని సెలెక్ట్ చేసుకొని ఆ రాక్లో తన ఫౌండేషన్ని వేసినాడు. తవ్వి దాన్ని కొట్టి, ఆ రాయినంతా కొట్టి దాంట్లో తన అస్థివారం, ఆ బిల్డింగ్ది అస్థివారం పునాదులు వేసినాడు అనమాట. దాంట్లో మనం ఇల్లు కట్టినప్పుడు 16 mm రాడ్స్ వేస్తూ ఉంటారు. సో అట్లా ఆ విధంగా 16 mm రాడ్స్ వేసి తను ఆ స్టోన్స్ అన్నీ వేసి సిమెంటింగ్ అంతా చేసుకొని ఆ ఒక బండ పైన తను పెద్ద బిల్డింగ్ని లేపినాడు. ఇది ఒకతను చేసిన పని. ఇంకొకతను ఏం చేసినాడు, ఏ కష్టము లేకుండా ఇసుక పైన టక్ 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 అని అట్లే పెట్టుకొని బ్రిక్స్ పెట్టుకుంటా ఒక ఇల్లు కట్టేసినాడు. ఇల్లు కట్టినాక ఆ రాక్ పైన కట్టిన ఇంటి పైన కూడా వాన పడింది, గాలి వచ్చింది. ఆ ఇసుక పైన ఇల్లు కట్టిన వాడి ఇంటి పైన కూడా గాలి వచ్చింది, వాన పడింది. అయితే ఇసుక పైన ఇల్లు కట్టిన అతని ఇల్లు కూలిపోయింది. ఇది బండ పైన కట్టిన ఇల్లు మాత్రము స్థిరంగా నిలబడిపోయింది. ఇప్పుడు మనము ఒక్కొక్కటి చూద్దాము. ఆ బండ అంటే ఏమి, ఆ రాక్ అంటే ఏమి, ఎవరు? ఆ రాక్ అంటే జీసస్ క్రైస్ట్ అనమాట, యేసయ్య ఆ రాక్. అది మనము చూద్దాము. 1 Samuel chapter 2 verse 2. అది ఇంగ్లీష్లో రాక్ అని ఉంది. దెర్ ఇస్ నో రాక్ లైక్ అవర్ గాడ్, దెర్ ఇస్ నో రాక్ లైక్ అవర్ గాడ్ అని, అంటే అటువంటి బండ ఇంకొకటి లేదు అని. సో ఆ రాక్ ఏమి అంటే, ఆ రాక్ వచ్చేసి జీసస్ క్రైస్ట్ అనమాట. ఆ రాక్ పైన ఇల్లు కట్టడము. ఇల్లు అంటే ఏమి అంటే అది మన జీవితము. నా ఇల్లు అంటే నా జీవితం, నా లైఫ్, అర్త్ పైన నా లైఫ్. అదేవిధంగా మీరు ఇల్లు కడుతుంటే మీ ఇల్లు అంటే ఆ రాక్ పైన మీ ఒక జీవితం అన్నమాట. ఓకే, ఈ ఇద్దరు కట్టిన ఇంటి పైన వాన వచ్చింది, గాలి కూడా వచ్చింది. వాన గాలి అంటే ఏమి, ట్రబుల్ ఇన్ లైఫ్ అన్నమాట. ట్రబుల్ అంటే మనకి ఎక్కడెక్కడో వస్తుంది ట్రబుల్. మన ఉద్యోగాల్లో ట్రబుల్ వస్తుంది, మన ఒక ఫైనాన్స్లో మనకి ట్రబుల్ వస్తుంది, కష్టం వస్తుంది, మన ఒక ఆరోగ్యంలో కూడా మనకి కష్టం వస్తుంది. ఈ విధంగా ఎన్నో ఒక కుటుంబంలో మనకి చాలా ఫ్రిక్షన్స్ అయిపోయి అక్కడ కూడా మనకి బ్రేక్ అయిపోయే లాంటివి కొన్ని కష్టాలు రావచ్చు. సో కుటుంబంలో, ఉద్యోగంలో, ఆరోగ్యంలో, అన్ని ప్లేసెస్లో మనకి కష్టాలు రావచ్చు. ఆ గాలి వాన వచ్చేసి మన లైఫ్లో రాబోతున్న కష్టాలు కానీ అవి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే ఎవరైతే వాళ్ళ పునాదిని
ఏసయ్యలో వేసుకున్నారో స్ట్రాంగ్గా తవ్వి లోపలికి ఫౌండేషన్ వేసి ఏసయ్యలో వాళ్ళ పునాదిని వేసుకున్నారో వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, రావు అని కాదు. అనారోగ్యం రావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇంట్లో కష్టాలు రావచ్చు, బంధువుల మధ్యలో మనకి కష్టాలు అవమానాలు కలగచ్చు, వాళ్ళకి రావు అని కాదు. మనము ఏసయ్యలో మన పునాదులు వేసుకున్నా కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మీరు ఎక్కడ కూడా షేక్ అవ్వరు, ఎందుకంటే అది స్ట్రాంగ్ బిల్డింగ్ కట్టుకున్నారు మీరు. ఆ రాక్ పైన మీరు కట్టిన బిల్డింగ్ చాలా స్ట్రాంగ్. ఎన్ని వచ్చినా కూడా మీరు కదలరు, స్థిరంగా నిలబడతారు. అదే ఏసయ్య మీద పునాది లేకుండా ఒకడు ఇసుక మీద కట్టినాడు కదా. ఇసుక దేనికి అంటే అన్స్టెబిలిటీ. ఓ ఏసయ్య గురించి కొన్ని విషయాలు తెలుసా? తెలుసు. ఏసయ్య మనకి మంచి చేస్తారని తెలుసు. అయినా మళ్ళీ కన్ఫ్యూషన్, మళ్ళీ డౌట్. నాకు జాబ్లో స్థిరత ఉంటుంది అని తెలుసు. దేవుని వల్ల సాధ్యం, అది మనకి దేవుడు ఇస్తాడని. అయినా కొంచెం డౌట్, అయినా కొంచెం కన్ఫ్యూజన్. మన పిల్లలు రేపు మంచిగా ఉంటారా, దేవునిలో నడిపిస్తే వాళ్ళు బాగుంటారా? మనకు తెలుసు బాగుంటారు, అన్నీ కూడా దేవుని వాక్యంలో ఉంది. నన్ను నమ్ముకున్న వాళ్ళని ఎన్నడూ సిగ్గుపడనివ్వని అంటున్నాడు. దోస్ హూ లుక్ అంటు మీ దేర్ ఫేసెస్ ఆర్ రేడియంట్ అండ్ దే ఆర్ నెవర్ పుట్ టు షేమ్. ఎవరైతే ఏసయ్య వైపు దృష్టి పెట్టి ఉంటారో వాళ్ళని ఎప్పుడు నన్ను చూసే వాళ్ళని నేను ఎప్పుడు సిగ్గుపడనివ్వని అంటున్నాడు. నేను ఎప్పుడు ఎత్తి పైన నిలబెడతాను అంటున్నాడు ఏసయ్య. అట్లా అన్నా కూడా మనకేమి మళ్ళీ డౌట్, మళ్ళీ భయము, నా పిల్లల ఫ్యూచర్ ఎట్లుందో, నా నెక్స్ట్ ఎట్లుందో, అంటే వెరీ అన్స్టేబుల్గా ఉంటాం అనమాట. సో మనం ఎవరైతే ఒకరోజు చర్చికి రావడము, మరొక రోజు మానేయడము, మళ్ళీ వాళ్ళని వెంట పట్టి మళ్ళీ లాక్కొని మళ్ళీ మానేస్తూ ఉంటారు. ఒకసారి దేవుడు అంటారు, ఒకసారి దేవుడు ఏమి చేయరంటారు. సో దే ఆర్ అన్స్టేబుల్ పీపుల్. ఆ ఇసుక అనేది ఒక అన్స్టెబిలిటీని చూపిస్తుంది. దానిపైన ఇల్లు కట్టినా కూడా వాడికి ఇటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చిన వెంటనే వాడు ఈ దేవుడు వద్దు, నాకు ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. ప్రాబ్లం వాడిది, వాడు ఫౌండేషన్ సరిగ్గా వేసుకోలేదు. వాడు ఫౌండేషన్ వేయకుండా పైన ఇల్లు కట్టేసి వాన వచ్చి గాలి వచ్చి కూలిపోయినప్పుడు ఏమంటాడు, ఈ దేవుడి దగ్గరకు వచ్చినాను, అయినా కూడా దేవుడు నాకు ఏమీ మేలు చేయలేదు అని, వద్దు నాకు అని తిరిగి వెళ్ళిపోతాడనమాట. అటువంటి వాడు ఇసుక పైన ఇల్లు కట్టిన వాడు. ఎవరైతే బండ పైన యేసయ్య మీద ఇల్లు కట్టుంటాడో వాడు స్థిరంగా ఉంటాడనమాట. బండ పైన ఇల్లు కట్టడం అంటే ఏమి అంటే, ఇప్పుడే మనం చదివినాము మాథ్యూ 7th చాప్టర్లో, ఎవరైతే నా మాటను విని దాని ప్రకారంగా నడుచుకుంటారో వాళ్ళు మాత్రమే బండకు పైన ఇల్లు కట్టిన వాళ్ళు. మనం ఎవ్రీ సండే వస్తాము, ఎవ్రీ సండే దేవుని వాక్యం వింటాము. అది కాకుండా ఎవ్రీడే మార్నింగ్ టకటక బైబుల్ తీసి ఏదో ఇట్లా ఓపెన్ చేసిందే Psalms 23 టక చెప్పేసి, దేవా నేను ప్రేయర్ ఒక 4-5 minutes ప్రేయర్ చేసుకొని మన జాబ్స్కి మన కాలేజ్కి మనము పరిగెత్తిపోతాం. ఏం చదివినామో కూడా యాక్చువల్లీ మనకు ఫ్లాష్ అవ్వదు. ఏం చదివినామో తొందరలో అన్నీ టకటక చదివేసి మనం పోయేస్తాం. ఎందుకు బైబిల్ చదివినాం, ఎందుకు ప్రేయర్ చేసినామంటే దేవుడి కోపం వస్తుంది కదా. వీడు నా దగ్గర టైమే స్పెండ్ చేయలేదు అని చెప్పి దేవుడి కోపం వస్తుంది మనం చేయలేకపోతే కదా. అట్లా అనుకుంటాం మనం ఏమనుకుంటామంటే, ఎవ్రీడే నేను లేచి బైబిల్ చదివి ప్రేయర్ చేయలేదంటే ఆ రోజు దేవుడు నాకేమన్నా చెడ్డ చేస్తాడేమో, నేను ఇట్లా బైక్లో పోయేటప్పుడు పడిపోతానేమో, లేదా ఒక ఆఫీస్కి పోతే నాకేమో చెడ్డ జరుగుతుందేమో అని అట్లా అనుకొని మనం అనుకుంటున్నాము. మనం బైబిల్ చదివి ప్రేయర్ చేయడం వల్ల దేవుడికి మనం ఫేవర్ చేస్తున్నామేమో అని అనుకుంటున్నాము. అట్లా కాదు. దేవుని వాక్యం చదివి దాన్ని మెడిటేట్ చేసి నీకు నువ్వు ఫేవర్ చేసుకుంటున్నావు. నువ్వేమీ దేవుడికి ఫేవర్ చేయట్లేదు. నువ్వు బైబిల్ చదివినంత మాత్రాన దేవుడికి ఏమీ అడ్వాంటేజ్ ఏమి అవ్వట్లేదు. అడ్వాంటేజ్ ఎవరికి అవుతుంది? నీకు అవుతుంది. నువ్వు ఉద్ధారం అవుతావు. నువ్వు బైబిల్ చదివి దేవుడిని ఉద్ధారం చేసేస్తున్నాను అనుకుంటున్నావేమో. కాదు, తప్పు. నువ్వు బైబిల్ చదివేది నీ కోసము, నీ జీవితం మార్చుకోవడం కోసం. ఎప్పుడు నీ లైఫ్ని నువ్వు మార్చుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానానికి ఎత్తుకొని పోతాడు. క్రైస్తవ జీవితం అంటే మనం పరలోకానికి పోవడం ఒక్కటే కాదు, ఇక్కడ మనము ఉన్నతమైన స్థానానికి వస్తాము. ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అవుతాము, హెల్త్ వైజ్ స్ట్రాంగ్ అవుతాం. అన్నీ ఏ ఆస్పెక్ట్ అన్నో తీసుకో, దెర్ ఈజ్ నథింగ్ దట్ ఈజ్ ఇంపాసిబుల్ టు అవర్ గాడ్. అన్నీ సాధ్యం మన దేవుడికి. అటువంటి అన్ని సాధ్యం ఉన్న దేవుణ్ణి నమ్ముకున్నాము. ఈ లైఫ్ ఒక ఛాలెంజింగ్ అనమాట. దేవుని యొక్క కార్యాలు మన లైఫ్లో మనం చూడాలి. ఇట్స్ ఎ ఛాలెంజింగ్ లైఫ్. చూడాలి, మనం చూస్తాము. మన దేవుడు జీవము గల దేవుడు కదా. అందువల్ల మీరు బైబిల్ చదివినప్పుడు
లేదా చర్చికి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం విని ఇంటికి పోయి మర్చిపోవడం కాదు. అట్లా మర్చిపోతే మీరు ఇసుక పైన ఇల్లు కట్టిన వాళ్ళతో సమానం. మీరు బైబిల్ చదివి మీకు ఏమీ తెలియదు అనుకోండి, టక 10 వర్సెస్ చదివేసి క్లోజ్ చేసేసి, దేవుడా ఈరోజు నన్ను కాపాడు, నేను ఇక్కడ పోతున్నాను వస్తున్నాను, నీకు అసలు ఏమీ బెనిఫిట్ లేదు. నువ్వు ఇసుక పైన ఇల్లు కడుతున్నావు, నువ్వు జల్దీ కూలిపోతావు. కూలిపోయినాక నువ్వు మళ్ళీ ఎవరిని క్వశ్చన్ చేస్తావు? మళ్ళీ దేవుడినే క్వశ్చన్ చేస్తావు. నువ్వే కదా నా లైఫ్ని ఇట్లా చేసింది అని నువ్వు దేవుడిని క్వశ్చన్ చేస్తావు. యాక్చువల్లీ ప్రాబ్లం ఎవరితో ఉంది? ప్రాబ్లం నీతోనే ఉంది. నువ్వు చదివి దేవుడు ఏం చెప్తున్నాడో విని అర్థం చేసుకొని ఆ విధంగా నువ్వు నడుచుకునేవాడైతే ఆడు ఎట్లాంటోడంటే బండ పైన ఇల్లు కట్టిన వాడనమాట. బండ పైన ఇల్లు కట్టిన వాడిని ఏ వాన గాలి ఏది కూడా అతన్ని ఆ బిల్డింగ్ని షేక్ చేసేకే అవ్వదు. మనము ఇంకొక వర్స్ చూద్దాము. జేమ్స్, యాకోబు 1st చాప్టర్ 22. మీరు ఇనువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. బీ డూయర్స్ ఆఫ్ ద వర్డ్. దేవుని వాక్యం ప్రకారంగా నడుచుకునే వాళ్ళలాగా ఉండండి. అట్లాగాని మీరు లేరనుకో, ఏదో టైంపాస్కి బైబిల్ చదివి ఏదో ఇది రిచువల్ లాగా, సంప్రదాయం లాగా మీరు టకటక చదివేసి చక్కగా ప్రేయర్ చేసేసి నేను కాలేజీకి పోయేస్తాను, నేను పనికి పరిగెత్తినారనుకోండి, అది టోటల్ వేస్ట్. అది ఎప్పుడైతే మీరు వాక్యం చదివి దాన్ని అర్థం చేసుకోవాలి, మెడిటేట్ చేసి దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా మీరు నడుస్తారో అప్పుడే మీకు మేలు. లేదు అంటే ఏం జరుగుతుంది? మీరు దేవుడిని మోసం చేయట్లేదు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. యు ఆర్ ద లూజర్స్. దేవుడికి ఏమీ డిఫరెన్స్ చేయదు. నువ్వు ఈరోజు బైబిల్ చదివినా చదవకపోయినా ఆయనకేమీ డిఫరెన్స్ చేయదు. దేవుడు ఎందుకు చెప్తున్నాడు నీకు బైబిల్ చదువు అంటే నీ లైఫ్ ఉద్ధారం అవుతుంది అని నీకు చెప్తున్నాడు అనమాట. తన దేవుని లైఫ్ ఆయన పరలోకంలో ఉన్నారు, ఆయన సింహాసనం ఎస్టాబ్లిష్ అయిపోయి ఆయన్ని నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు చదవకపో, గెయిన్ అయ్యేది నువ్వు, లూజ్ అయ్యేది నువ్వే అనమాట. సో నువ్వు బైబిల్ చదవకుండా లేదా బైబిల్ చదివి కేర్లెస్గా ఉండడం వల్ల, బైబిల్ చదివి అర్థం చేసుకొని అయినా కూడా దాని ప్రకారంగా నడుచుకోకుండా ఉండడం వల్ల నువ్వు మోసం చేసుకుంటున్నావు తప్పితే ఇంకేమీ జరగడం లేదు అక్కడ. అట్లే కంటిన్యూషన్ ఇంకొక వర్స్ చూద్దాము. జేమ్స్ సేమ్ చాప్టర్ 1 verse 25. బ్లెస్సెడ్. నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తం ప్రకారంగా దేవుని వాక్యం ప్రకారంగా నువ్వు నడుచుకుంటావో యు విల్ బీ ఏ బ్లెస్సెడ్ పర్సన్. నీ జీవితం చూసి అందరికి తెలుస్తుంటుంది. నువ్వు నీ ఎదుగుదలను చూస్తూ ఉంటారు. నువ్వు ఫైనాన్షియల్లీ బ్లెస్ అవుతుంటావు, అన్ని ఆస్పెక్ట్స్లో నువ్వు బ్లెస్ అవుతూ ఉంటావు. జనం చూస్తూ ఉంటారు. దేవుని హెవెన్, ఆకాశము భూమి గతించిపోవచ్చేమో కానీ దేవుడిచ్చిన మాట జరగకుండా మాత్రం పోదు. నిన్ను నేను ఆశీర్వాదిస్తాను అని అబ్రహం చెప్పినాడు. ఆశీర్వాదిస్తాను. నువ్వు నా వాక్యం ప్రకారంగా నువ్వు నడుచుకున్నావంటే నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మనము క్లెయిమ్ చేసి తీసుకోవచ్చు. అయ్యా నువ్వు రాసినావు కదా, దేవుడు రాసింది, ఇది పరిశుద్ధాత్మ దేవుడు రాసింది. అయ్యా మీరు రాసినారు కదా, మీ వాక్యం ప్రకారంగా నేను నడుచుకుంటున్నాను, మరి నా జీవితం ఎందుకు ఇట్లుంది అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. దేవుడు ఆన్సర్ ఇస్తాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మీ ప్రశ్నలకు జవాబిచ్చే దేవుడు. మనం ఒకవేళ రాంగ్ ఉంటే మనకు అది జరగదు. మనం కరెక్ట్ ఉన్నామంటే యూ కెన్ క్వశ్చన్. దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా హీ కెనాట్ లై అని అంటారు. దేవుడు ఒకసారి వాక్యం ఇచ్చినారు అంటే, మాట ఇచ్చినారంటే అది 100% మన జీవితంలో నెరవేరుతుంది అనమాట. ఎట్లయితే బండ మీద ఒక ఇల్లు కట్టడమో దానికి సినానిమస్గా ఇంకొక వర్డ్ ఉంది, ఇంకొక వచనం ఉంది. మనం దాన్ని కూడా కొన్ని అంశాలు చూద్దాము. కొలొషియన్స్ చాప్టర్ 2:7. కొలొషియన్స్ చాప్టర్ 2:7. 7.
ఇది సిస్టర్, హ్యావ్ యువర్ రూట్స్ ప్లాంటెడ్ డీప్ ఇన్ క్రైస్ట్. ఆయన యందు ఏరిపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకునే ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునడి. ಡೀಪ್ಲಿ ರೂಟೆಡ್, ಬೇರುಗಳು ಭೂಮಿಯಲ್ಲಿ ಆಳವಾಗಿ ಹೋಗಬೇಕು. ಡೀಪ್ಲಿ ರೂಟೆಡ್ ಅన్నమాట. అది ఒక చెట్టును మనం చూస్తే ఒక ట్రీ, ఒక స్ట్రాంగ్ ట్రీ ఎట్లుంటుంది అంటే ఆ స్ట్రాంగ్ ట్రీది రూట్స్ ఏముంటాయి కదా, అవి చాలా డీప్గా అర్త్ లోపల పోయి ఉంటాయి. ఏ ఒక ట్రీది రూట్స్ చాలా డీప్కి పోతాయి కదా, ఆ ఒక ట్రీని ఏ ఒక గాలి వచ్చినా వాన వచ్చినా ఏమొచ్చినా కూడా ఆ ట్రీ పడిపోదు. ఎంత ఇది వచ్చిన ఎంత డీప్గా రూట్ అయి ఉంటుందో అంత అది స్ట్రాంగ్గా పైన నిలబడుతుంది అనమాట. ఎంత ఆ భూమి ఏమి అంటే ఆ భూమి వచ్చేసి జీసస్ క్రైస్ట్. ట్రీ ఎవరు అంటే మనం ఎంతగా యేసయ్యలో మన రూట్స్ని లోపలికి దింపుతామో, ఆయనలో నుంచి మనం నరిష్మెంట్ తీసుకోవాలి. ఆయనలో ఉన్న గుడ్ థింగ్స్, బైబిల్ చదివి ఆ గుడ్ థింగ్స్ని మనం తీసుకోవడమే మనకు నరిష్మెంట్. మనం చాలా బలంగా స్థిరంగా ఈ అర్త్ పైన నిలబడతాము. మనం ఎంతగా లైట్గా ఉంటామో, దేవుని విషయాలు మనం అర్థం చేసుకోకుండా, దేవుని విషయాల ప్రకారంగా మనం నడుచుకోకుండా ఎంత మనం సూపర్ఫిషియల్గా ఉంటామో, ఒక చిన్న గాలి వచ్చినా కొన్నిసార్లు చూస్తుంటాం హెవీ రెయిన్ పడింది, చెట్లన్నీ పడిపోతుంటాయి, రోడ్ల మీద చెట్లు పడిపోయి ట్రాఫిక్ అంతా స్టాప్ అయిపోతుంది. ఆ విధంగా కాకుండా మనం ఎప్పుడైతే డీప్గా రూటెడ్ ఉంటామో మనం అంతే స్థిరంగా పైన నిలబడుకుంటాం. సో ఎవరిలో మనం డీప్గా రూటెడ్ ఉండాలి అంటే యేసయ్యలో. యేసయ్య అన్నప్పుడు అంతా కూడా దేవుని వాక్యంలో మనము డీప్ రూటెడ్ అయి ఉండాలి. ఆ నేర్చుకొని ధ్యానం చేసి ఆలోచించి నేర్చుకొని మనము ఆ విధంగా నడుచుకునే వాళ్ళలాగా ఉండాలి. దాన్నే మనము బీయింగ్ డీప్లీ రూటెడ్ ఇన్ క్రైస్ట్ అని అంటాం అన్నమాట. ఇంకొక వర్స్ చూద్దాం, ఇంకొక 2 verses. 2 Timothy chapter 3 verse 16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది కదా. ఇంగ్లీష్లో అట్లే చెప్తాను, ఆల్ స్క్రిప్చర్ ఈస్ గివెన్ బై ఇన్స్క్రిప్షన్ ఆఫ్ గాడ్. ఈ స్క్రిప్చర్ అంతా కూడా, దీంట్లో ఉండే అంతా కూడా ఎట్లా మనకు వచ్చింది అంటే బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. దేవుని ఒక ప్రేరేపణ వల్ల మనకి ఈ స్క్రిప్చర్ అంతా కూడా వచ్చింది. ఎవరు మనిషి రాసిన స్క్రిప్చర్ కాదు ఇది, దేవుని ప్రేరేపణ వలన రాయబడిన ఒక స్క్రిప్చర్. దీని నుంచి మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. అవి ఎట్లా అంటే అది మనకి మంచి ఒక ఉపదేశాన్ని, మనకి గుడ్ గైడెన్స్, మంచి ఒక ఉపదేశాన్ని ఇస్తుంది స్క్రిప్చర్. మనం ఏమైనా తప్పు చేస్తే మనల్ని ఖండిస్తుంది. అరే రిమా తప్పు చేస్తున్నావు కదా అని. నాకు ఎవ్వరూ చెప్పకపోతే నేను తప్పులు చేసుకుంటూనే పోతాను. ఒక కంటిన్యూటీ అనమాట. తప్పులు చేసుకుంటూ పోయి సీదా ఎక్కడికి పోతాను, కిందకి నరకంలో పోయి పడతాం మనము. కానీ ఎప్పుడైతే మనం దేవుని ఒక వాక్యంతో డైలీ మనము చదువుతూ, దేవుని ఒక సన్నిధిలో మనం చదువుతూ నేర్చుకుంటూ ఉంటామో, ఆ వాక్యమే మనము అరే నువ్వు తప్పు చేస్తున్నావు సరి చేసుకో అని వాక్యమే మనల్ని ఖండిస్తుంది. తప్పు దిద్దుటకును, మనం చేసే తప్పుల్ని నువ్వు రాంగ్ చేస్తున్నావు, ఇది కరెక్ట్ అయిన వే. మన దేవుడు ఎప్పుడు తప్పు చేస్తే, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక గాజు గ్లాస్ ఉందనుకోండి. గాజు గ్లాస్ ఉండి ఒక చిన్న పిల్లోడు వచ్చి దాన్ని టక్కని పడేస్తే ఏం చేస్తాము? పట్టను ఒకటేస్తాము కదా. వేసి ఆ పిల్లోడికి ఏమి చెప్పం మనం, వాడు ఏడ్చుకుంటా వెళ్ళిపోతాడు, మనం క్లీన్ చేస్తాము. దీన్ని కరెక్షన్ అన్నారు, అర్థమైందా? పనిష్మెంట్ అంటారు. కరెక్షన్ అంటే ఏం తెలుసా? ఆ పిల్లోడిని కొట్టుండొచ్చు మనం తప్పు చేసినాడని, అయినా కూడా పిలిచి బాబు ఈ గాజు గ్లాస్ ఇక్కడ పడిపోవడం వల్ల అది గుచ్చుకుంటుంది,
నీకు ప్రాబ్లం అవుతుంది, అందరికీ ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ టైం ఒక గాజు గ్లాస్ ఉన్నప్పుడు నువ్వు చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలమ్మా అని మనము బుద్ధిగా చొప్పిస్తే ఏమవుతుంది, దాన్ని కరెక్షన్ అంటాము. మన దేవుడు కూడా అంతే, ఏదో తప్పు చేసిందో పట్టు అనేసి ఎందుకు కొట్టినారో మనకు అర్థమే కాదు. కొన్ని చిన్నప్పుడంతా అట్లా అందరికీ అయి ఉంటాయి, ఎందుకు కొడుతున్నారో మనకు అర్థం కాదు, కొన్ని విషయాలకి ఈ అనుభవాలు అయి ఉంటాయి. అది పనిష్మెంట్ అంతే, కరెక్షన్ కాదు. కరెక్షన్ అంటే ఏమంటే, ఒకవేళ కొట్టినా కూడా పనిష్ చేసినా కూడా నేను ఎందుకు చేసినానంటే నువ్వు ఇంకొకసారి ఇటువంటి తప్పు చేయకూడదు, ఈ తప్పు చేయడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుంది, దీన్ని కరెక్షన్ అంటారు. మన దేవుడు మనల్ని పనిష్ చేయట్లేదు, హీస్ కరెక్టింగ్ అస్. దెబ్బ పడుంటుంది కానీ హీస్ మనతో మాట్లాడి మనల్ని కరెక్ట్ చేస్తున్నాడు. తను ప్రేమ గల దేవుడు, మనకి అర్థం చేపిస్తున్నాడు అనమాట. ఇది ప్రాబ్లము, ఇట్లా చేయడం వల్ల నీకు ఇది హాని జరుగుతుంది, ఈ గాజు ముక్క నీకు గుచ్చుకుంటే రక్తం వస్తుంది. సో మనం అది చెప్పి వాళ్ళకి నేర్పించడంని కరెక్షన్ అంటారు. నీతి అందు శిక్ష చేయుటకును, మనల్ని రైచియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, నీతి గల ఇన్స్ట్రక్షన్స్. అరే ఇది చేస్తే మనము, రైచియస్నెస్ అంటే ఏమీ లేదు, డూయింగ్ రైట్ థింగ్స్. సింపుల్గా అట్లా గుర్తుపెట్టుకోండి, తప్పు చేయకుండా కరెక్ట్ థింగ్స్ మంచిగా చేయడం, రైట్ థింగ్స్ని చేయడంని రైచియస్నెస్. సో ఈ స్క్రిప్చర్ ఉంది కదా బైబిల్లో, ఇది ఏమో బుక్లే మా అమ్మ ఫోర్స్ చేస్తుంది చదువుమని, మా నాన్న కొడుతున్నాడు చదువుమని కాదు. నీ లైఫ్లో నువ్వు ప్రాపర్గా ఉద్ధారం అవ్వాలి అంటే ఇది ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా, ఈ బైబిల్ అంతా కూడా దేవుని ఒక ప్రేరేపణ వల్ల రాయబడి ఉంది. ఎప్పుడైతే మీరు దేవుని వాక్యం చదువుతూ దాన్ని అర్థం చేసుకొని ధ్యానం చేసి ఆ విధంగా మీరు నడుచుకుంటూ పోతారు కదా, మీరు ఒక బలమైన, ఎవ్వరూ కదిలించలేని ఒక బిల్డింగ్ లాగా, ఎవ్వరు ఎంత వాన గాలి వచ్చినా పడిపోని ఒక చెట్టులాగా బలంగా ఈ భూమి పైన నిలబడతారు. మంచి ఫలం ఇచ్చు చెట్టు వల్లే మీరు వస్తారనమాట. లాస్ట్ ఒక వర్స్ చూద్దాము, జెరెమియా చాప్టర్ 17:7-8. జెరెమియా చాప్టర్ 17:7-8. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల యోరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. చాలు సిస్టర్, అదొక్క వర్స్, 7th వర్స్ ఒక్కటే మనం చూద్దాము. చాప్టర్ 17:7 మనం చూసినాం కదా, ఎట్లా ఉంటుంది ఆ చెట్టు మంచి ఫలం ఇచ్చు చెట్టు వల్లే ఉంటుంది. సేమ్ థింగ్ మనం సామ్స్ 1లో కూడా మనం అదే చూస్తాము, మంచి ఫలం ఇచ్చు చెట్టు వల్లే ఉంటుంది, ఆకు వాడదు, నీళ్ళు ఎప్పుడూ ఉంటుంది. ఆ విధంగా మనం చూస్తాము. ఎండ వచ్చినా ఆ చెట్టు ఎండిపోదు. తర్వాత అండ్ ఇట్ విల్ నాట్ బి యాంగ్షియస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ డ్రాట్. కరువు కాలం వచ్చినా కూడా అన్ని చెట్టులు ఎండిపోతాయేమో కానీ ఈ చెట్టు మాత్రము టెన్షనే పడదంట. ఎందుకంటే అది దాని రూట్స్ ఎక్కడున్నాయి, చాలా డీప్గా లోపల వాటర్ ఉంటుంది, డీప్గా పోయేసింది ఆ రూట్. వేరే చెట్లన్నీ కరువు కాలంలో పడిపోతాయి, కానీ ఈ చెట్టు మాత్రము స్థిరంగా దేవునిలో నిలబడుతుంది అనమాట. నార్ ఇట్ విల్ సీజ్ ఈల్డింగ్ ఇట్స్ ఫ్రూట్. అది ఫలం ఇవ్వడం కూడా ఆపదు, కరువు కాలంలో కూడా అది ఫ్రూట్స్ ఇస్తూనే ఉంటుంది. అందరికీ కోవిడ్ టైంలో ఉద్యోగాలు పోయి అది పోయి ఇది పోయి గందరగోళంగా ఉంది, కానీ దేవుడిని నమ్ముకున్న బిడ్డల్ని దేవుడు అట్లే పోషించినాడు, అట్లే నడిపించినాడు. కొంతమందికి ఇంకా దాంట్లోనే ప్రమోషన్లు, బెనిఫిట్లు, ఇంకా సక్సెస్ దాంట్లో డ్రాట్ కాలంలో. సో అవన్నీ కూడా అనుభవించినారు, గుడ్ థింగ్స్ని అనుభవించినారు. దాని అంతటికి కావాల్సిన ఒకే ఒక బేస్ ఏమి అంటే ఇది దేవుడు మనకిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఉండే బుక్. ఈ బుక్ని ఫార్మాలిటీకి చదవద్దండి, చదవకపోతే దేవుడు కోపం వచ్చేస్తుందేమో. చదవకుండా ఉండండి 2 days, ఏమీ అవద్దు, ట్రై చేసి చూడండి, కావాలంటే ఏం కాదు. మీరు రోడ్లో రాయి తగిలేది ఇవన్నీ ఏం జరగవు. కానీ మీరు అట్లే కానీ కంటిన్యూ చేసినారంటే మీరు ఎండిపోతారు, మీ ఒక ఇల్లు కూలిపోతుంది. అర్థమైంది కదా, మీరు కట్టిన ఇల్లు కూలిపోతుంది. కానీ ఎప్పుడైతే మీరు అస్థివారము గట్టిగా స్ట్రాంగ్గా ఈ బండ పైన వేయడం అంటే దేవుడిచ్చిన ఇన్స్క్రిప్షన్స్ బాగా చదివి దాని అర్థం చేసుకొని దాని ప్రకారంగా నేను నడుచుకుంటాను అని ఒక డెసిషన్ తీసుకోవాలి. ఫ్రెండ్స్ అందరూ పబ్బులకి బార్లిపోతే నో అంతే, నేను పోను. ఇది మోడర్న్ టైమ్స్, ఇట్స్ ఓకే, మనం పోవచ్చు.
ఇప్పుడు అట్లే జరుగుతూ ఉంది అంతా కూడా. ఈ మోడర్న్ డేస్లో పోవచ్చు, ఇది మోడర్న్గా ఉండకపోతే మనము తప్పు అనే ఒక రోజులు వస్తూ ఉన్నాయి. నేను పోను, నీకు కావాలంటే పో, ఎంత మోడర్న్గా ఉన్ని, ఎంత టైమ్స్ అన్నా చేంజ్ అవును, నేను పోను. ఆల్కహాల్ ఉందా, నేను తాగను. సే నో. నా దేవునికి ఇష్టం లేనిది ఏది కూడా నాకొద్దు, నేను నిలబడతాను. షద్రక్ మెషక్ అబేద్నగోల్ని అగ్గిలో అగ్గిలో వేయాలి. అందరికీ ఉంటుంది ప్రాణభయము, అంత ఫైర్ అంత ఉంటే కూడా నో, అంతే పర్వాలేదు, బతికుంటానో చచ్చిపోతానో నాకు అది ఇంపార్టెంట్ కాదు. నా దేవుడికి అగెన్స్ట్గా నేను పోను, నువ్వేమన్నా చేసుకో. నిలబడాలి మనము. ఎన్నో టెంప్టేషన్స్ ఉన్నాయి. మా టైమ్స్లో కన్నా నేను అర్థం చేసుకుంది, ఈ జనరేషన్కి చాలా ఉన్నాయి టెంప్టేషన్స్, చాలా అట్రాక్షన్స్, చాలా ఫ్రెండ్స్, అక్కడికి రా ఇక్కడికి రా, అది చేద్దాం ఇది చేద్దాం, అవన్నీ కూడా మీ జనరేషన్కి ఎక్కువ ఉన్నాయి. నో అంటే నో, దేవుడికి ఇష్టం లేదు, నా దేవుడికి ఇష్టం లేదు, నో అన్నారు, అందుకే నేను రాను. దేవుడు నో అన్నాడా అని తెలుసుకోవడానికి కూడా మీరు ఈ వాక్యం చదవాలి. అమ్మ చెప్తే నేర్చుకుంటాను, నాన్న చెప్తే నేర్చుకుంటాను, చాలు ఇంకా అవన్నీ. నేను నా దేవుడు వాక్యం ప్రకారంగా నేను నడుచుకుంటాను. ఆ డిటర్మినేషన్ మనం చేసుకోవాలి. అది అక్కడుండే బిల్డింగ్ అమ్మ బిల్డింగ్, నాన్న బిల్డింగ్ కాదు, అది నీ లైఫ్, ఎవ్రీ ఇండివిజువల్స్ లైఫ్, నా లైఫ్, నీ లైఫ్, నీ లైఫ్. అట్లా ఆ బండ వచ్చి జీసస్ క్రైస్ట్. ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితాన్ని యేసయ్య మీద కట్టుకొని స్థిరంగా నిలబడాలని నేను మనందరితో పాటు, నాతో పాటు మనందరికి కూడా నేను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. ఈ ఒక వాక్యంని దేవుడు ఆశీర్వదించాలని మనం ప్రేయర్ చేద్దాము. అందరు కళ్ళు మూసుకుందాము. పరలోకంలో ఉన్న మా తండ్రి, యొక్క టైం కోసం మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా. మీ యొక్క వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా. మా ఒక ఫౌండేషన్ మీరై ఉన్నారు దేవా. మీ మీద మేము మా ఒక జీవితాలని కట్టుకోవడానికి మాకు సహాయం చేయండి దేవా. మేము మంచి ఫలం ఇచ్చు చెట్టు వల్లే ఏ కాలం కూడా దేవా మేము పడిపోకుండా స్థిరంగా ఉండి నీలో మా రూట్స్ దేవా డీప్గా మేము మీలో డీప్గా రూటెడ్ అయి ఉండడానికి మాకు సహాయం చేయండి దేవా. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి దేవా మీ యొక్క వాక్యం చదివి దాని ప్రకారంగా నడుచుకునే వాళ్ళలాగా మేము ఉండటానికి, ఈ లోకంలో మేము వెలుగుగా ఉండేలాగా మేము మారడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు మహిమగల నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. Psalms 103 చెప్దాము. Bless the Lord, O my soul, all my inmost being, bless his holy name. Bless the Lord, O my soul, forget not all his benefits. Amen. God bless you all.